ఒక ప్రాంతంలో కొన్ని అడుగుల మేర భూమి కదిలినట్టు కరీంనగర్ జిల్లా సైడ్ చూస్తే ఒక్కసారి మనం కరీంనగర్ జిల్లాలో ఆదర్శ్ నగర్లో సరిత అనే యువతి మాటల్లో చూద్దాం. అసలు ఏ విధంగా ఎలా ఈ భూకంపం ఏర్పడిందో అనేది 3 కంటే ఎక్కువ పైగా స్కేల్లో ఈ ప్రభావం అయ్యేసరికి కాస్త ఎక్కువగానే ఈ కదలిక అనేది ఏర్పడింది. 3 కంటే పైగా స్కేల్లో ఈ ప్రభావం అయ్యేసరికి కాస్త ఎక్కువగానే ఈ కదలిక ఏర్పడింది. ఉదయం హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేనైతే ఒక వింతైన విశేషం మీకు చెప్తున్నా. ఏంటిదంటే నేను కళ్ళ ఎదుట నేను చూసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు బాగా కోల్డ్ అయిందని చెప్పి నేను పడుకొని టాబ్లెట్ వేసుకొని పడుకునేసరికి నాకు అసలు నిద్రలో మేలుకు రాలేదు. నేను 7 వరకు పడుకున్నట్టున్నా. కొత్త ఇట్లా బెడ్ అంతా వైబ్రేషన్ అయింది. ఏంది ఇట్లా వైబ్రేషన్ అవుతుంది, నేను టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇలా అవుతుందా అని చెప్పి నాకు అనిపించింది. పక్కకు తిరిగేసరికి మా అమ్మాయిని ఏందమ్మా ఇట్లా మొత్తం కదులుతుంది ఏంటి అంటే, ఏమో మమ్మీ నాకు కూడా అట్లనే అనిపిస్తుంది అని చెప్పి అనేసింది. అప్పుడు అమ్మో ఇది భూకంపం అని చెప్పేసి నేను తొందరగా ఆ బెడ్ లో నుండి వచ్చేసి హాల్లోకి వచ్చేసరికి అప్పుడు టైం అయితే 7:15 అయిందండి. చాలా అద్భుతమైన విశేషము. చిన్నప్పుడు అయితే మా అమ్మ నాన్న చెప్తే అసలు భూకంపం అంటే ఎట్లా ఉంటది చూడాలి ఒకసారి, ఇట్లా కదిలింది అదింది అని అంటే నాకు చాలా అద్భుతం అనిపించింది. ఈ రోజు మాత్రం నేను కళ్ళెదుట నేనే చూసిన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నానండి. బయటకు కూడా వచ్చేసిన తర్వాత వంట రూమ్ లోకి వెళ్తే ఏమో సౌండ్ అయిందని చూసేసరికి 2 గ్లాసులు అయితే కింద పడి ఉన్నాయి. కానీ నేను మా కోడలు వంట చేస్తుందేమో అని అనుకున్నా. కానీ ఏంది అత్తమ్మ నేను కాదు, ఎందుకట్లా సౌండ్ అయింది మీరే అనుకున్నా అని చెప్పి తను అన్నది. నిజమండి, నేను కళ్ళు ఎదుట చూసిన. నేను 7:15కి ఎగ్జాక్ట్లీ ఇదే టైం కండి నేను బయటకు వెళ్ళి కూడా చూసిన. ఎవ్వరు కూడా అంత పరీక్ష పట్టనట్టు అనిపించింది. అయ్యో మీకు ఇట్లా అనిపించింది అంటే, అవును నిజం కొంచెం అనిపించింది నాకు కూడా అని చెప్పి అన్నారండి. చాలా అద్భుతం అండి. ఇవాళనైతే నేను కళ్ళు ఎదుట చూసినాను. చిన్నప్పుడు చెప్తే నేను భలే నవ్వేదాన్ని, అబ్బా నేను ఒకసారి చూడాలి అట్లనా ఇట్లనా అని మా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ ఈ రోజు మాత్రం నేను ఎగ్జాక్ట్లీ చూసిందండి. అద్భుతం అండి. చాలా నేను ఎలా ఉంటుందో వైబ్రేషన్ అనేది మాత్రం. ఓకేనండి. 7:27 గంటల సమయంలో ఈ భూకంపం అనేది ఏర్పడింది. 2 సెకండ్ల తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిన భూకంపనాలు. హైదరాబాద్లో పలు చోట్ల కంపించిన భూకంపం. వరంగల్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో కూడా ఈ భూకంపం అనేది మనకి చేకూర్చింది.